హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డేట్ అయితే మార్చ్ 15th. సో మేము వచ్చేసి ఇయర్లీ పొంగల్స్ చేస్తూ ఉంటాం కదా. సో అలాగే ఈరోజు కూడా పొంగల్స్కి వచ్చాము. సో నిన్నైతే నేను తిరుపతి నుండి నాకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఫ్రైడే వచ్చేసి ఎగ్జామ్స్ లాస్ట్. ఇంకా సాటర్డే కొన్ని వర్క్స్ ఉంటే అక్కడన్నీ కంప్లీట్ చేసుకొని అయితే తిరుపతి నుండి డైరెక్ట్గా అయితే ఇక్కడికి వచ్చేసాము. సో దానివల్ల ఏంటంటే టైర్డ్ అయిపోయి నిద్రపోయాను అనమాట. సో అందుకే ఇంకా ఇంట్రో అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ఇంట్రో ఇస్తున్నాను. సో ఇప్పుడు హెడ్ బాత్ చేసేసి వచ్చాను, అందుకే ఇట్లా ఉందన్నమాట హెయిర్. సో ప్లీజ్ ఇగ్నోర్. సో ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను. కోడి అనమాట గుడ్డు పెడతా ఉంది, యాంగ్రీ బర్డ్ లాగా చూస్తూ ఉంది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. సో నాకు 1 month నుండి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మార్చ్ 13th నాకు ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి. ఇంకా మార్చ్ 14th వచ్చి నేను తిరుపతి నుండి రాజంపేటకు వచ్చి రాజంపేట నుండి మళ్ళీ కచ్చిదేవరాయపల్లి విలేజ్కి అయితే వచ్చానమాట. సో అదే మీరు చూసే ఇప్పుడు వీడియో అయితే నా వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. సో మీరు చూస్తున్నారు కదా వీడియోస్ అంతా, నేను షార్ట్ వీడియోస్ కొంచెమైనా ఇంప్రూవ్ అయ్యానా లేదా అని చెప్పేసి ఎవరొక్కరు కొంచెం కమెంట్ చేయండి. అలానే నేను వచ్చేసి ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో అడిగితే ఎడిటింగ్లో ఉన్నాయి, వస్తాయి వీడియోస్ అయితే కంపల్సరీ. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది, చెప్పా కదా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. సో వీడియోస్ అయితే మీరు కంటిన్యూగా వాచ్ చేయండి. గాయస్, నేను ట్రావెల్ చేసే ముందు రోజు నాకు కోల్డ్ కాఫ్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంటికి వచ్చేదానికి లేట్ అయిపోయింది. డాడీ దగ్గర తిట్లు పడ్డాయండి, మామూలుగా పడలేదు నాకు. సో కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది ఇబ్బంది అనేది. సో నా పరిస్థితి అంటే నిద్ర లేచేసరికి ఈ మార్నింగ్ 11:30 మధ్య అయిందనమాట టైము. సో 11:30 అలా స్టార్ట్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా ఏసీ బస్ కోసం వెయిట్ చేశాను. సో ఏసీ బస్లో 2:30కి చూశాను, గ్యాప్ లేదు. సో ఇంకా తర్వాత మళ్ళీ 3:30 వరకు వెయిట్ చేసి 3:30కి అయితే బస్లో ఎక్కి డాడీకి కాల్ చేస్తే మామూలుగా తిట్టలేదండి. సో తర్వాత 5:30కి ఇంటికి వచ్చాను. ఇంకా 5:15కి వచ్చేసి ఇంకా అప్పటికే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా. సో క్యాబ్లో వచ్చేసి ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో వచ్చేసి షాపింగ్ ఉండింటే చిన్న షాపింగ్ అయితే చేసుకొని, ఐ మీన్ దేవుడికి రిలేటెడ్ షాపింగ్ వెళ్ళింది. సో దానికి సంబంధించిన వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా నైట్ వచ్చి పడుకునేసరికి ఇక్కడ అయితే మామూలుగా లేదనమాట చలి. నైట్ ఇక్కడ నిద్ర లేదు నాకు ఎందుకో. సో మార్నింగ్ వచ్చేసి నేను నార్మల్గా అయితే ఎప్పుడు తొందరగా లేను, అలాంటిది ఇక్కడ వచ్చి 6:30కి లేచి రెడీ అయిపోయి ఇక్కడైతే బోనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో బోనాలు అంటారో లేకపోతే పొంగల్ అంటారో నాకైతే ఐడియా లేదు, ప్లీజ్ ఇగ్నోర్, నాకు తెలీదు. సో ఈ వీడియోస్ అంతా వచ్చేసి మాకు తెలిసిన రిలేటివ్స్ ఉంటే అన్న వాళ్ళు తీశారు. సో అవి ఎడిట్ చేస్తూ ఉంటే కొంచెం నాకు నచ్చింది అంతవరకు యాడ్ చేశాను. ఐ మీన్ బాగుంది క్వాలిటీ అనేది వరకు యాడ్ చేశాను. బట్ అతనికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అతను ఒక పక్క వర్క్లో ఉన్నాడు, కాకపోతే మన కోసం కూడా టైం స్పెండ్ చేశాడు కదా అని చెప్పేసి ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్ అనిపించింది. సో థ్యాంక్ యూ అన్న. ఈ వీడియోస్ మీరు చూడరు, బట్ ఏంటంటే నేనైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. నాకు తెలీదు నేను ఏం అదృష్టం చేసుకున్నానో, కానీ లాస్ట్ 2 yearsగా నేను అనమాట బోనాలు అయితే ఎత్తుతున్నాను. సో యాజ్ ఏ ఎల్డర్ చైల్డ్గా నాకు ఈ అదృష్టం అనేది దక్కిందో లేకపోతే అమ్మవారు ఇచ్చిందో నాకైతే తెలియదు, కానీ సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో బోనాలు ఎత్తి అమ్మవారి దగ్గర ఇచ్చి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ ఇయర్ అయినా నాకు కొంచెం హెల్త్ బెటర్ అయ్యి నేను యూట్యూబ్లో సస్టైన్ అవుతానని చెప్పేసి అనుకుంటున్నాను. సో సస్టైన్ అవుతానో లేదో కూడా నాకు తెలీదు, బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఆ అబ్బాయి వచ్చేసి మేకను భయపెడుతున్నాడు, ఒక పక్క పటాసులు వీటికి చాలా భయపడుతూ ఉంది. నాకేంటంటే నేను వెజిటేరియన్ అనమాట. సో నాకు ఇంకా భయం వేస్తుంది అనమాట, ఎందుకంటే దీన్ని చంపేస్తారు కదా అని చెప్పేసి. కానీ ఇంకేంటంటే ఇంకా అమ్మవారి కోసం తప్పదు కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను కొంచెం. సో తర్వాత బోనాల దగ్గర ఇంకా నేను అనుకుంటా ఉన్నాను నేను ఒక్కటే ఉంటాను, సో ఇంకా వీళ్ళలో నేను ఒక్కదాన్ని కూర్చొని ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాం. దానికి ముందు రోజు నైట్ వచ్చేసి మా మామ పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో మీరైనా వస్తారా రారా, లాస్ట్ ఇయర్ మిస్ చేశారు,
ఇయర్ అయినా వస్తారా రారా అని చెప్పి వాళ్ళతో డిస్కషన్ అయితే పెట్టున్నాను. సో పెట్టింటే వాళ్ళు వచ్చేసి ఈ మధ్యనే మా మామయ్య పెద్ద మామయ్య చనిపోయి ఉన్నారు. సో దానివల్ల మేము ఇంకొక వేరే రిలేటివ్స్ ఇంట్లో ఉండి బోనాలు అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఇంకా మేము ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు వచ్చేసి రాలేదంట. మా కోసం మేము ఇంకా బోనాలు అవన్నీ తీసుకొచ్చేసరికి వీళ్ళు మళ్ళీ వచ్చారు. సో దానికి ముందు ఒకసారి వచ్చి చల్లవ సంథింగ్ ఏదో కుండలో వచ్చేసి అమ్మవారికి రైస్ అయితే పెడతారు. పెట్టి మనం వచ్చే వరకు ఆ రైస్ని అక్కడే పెడతారు. సో తర్వాత ఆ రైస్ని మనం వచ్చేసి పొంగల్ తీస్తాం కదా, సో పొంగల్ చేసేటప్పటికి వచ్చేసి ఆ రైస్ అయితే తీస్తారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను ఈ మధ్యనే కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను. సో నాకైతే ఐడియా లేదు. సో తర్వాత ఇంకా మేము వచ్చేసి కూర్చొని ఆలోచిస్తున్నాను, వస్తారా రారా అని చెప్పి. అలా టైంకి వచ్చారన్నమాట. సో నేనైతే ఫుల్ అమ్మవారి దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నానో అలానే ఇక్కడ మా మామ పిల్లలతో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. నేను ఆ రోజు చేయని అతి పని లేదనమాట లిటరలీ. సో రీల్స్ చేశాను, తర్వాత వాళ్ళతో ప్రాంక్ వీడియోస్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నాకు. చల్లగా ఉన్నింది క్లైమేట్. గుచ్చుకుంటాయి, ఏం గుచ్చుకోవాలి, ఇట్టున్నాను. సరే బాగుంది డ్రెస్, బాగుంది. మా చెల్లెలు అంటుంది నువ్వు పెద్ద పిల్లలాగా ఉన్నావు అంటాను. పెద్ద పిల్లనే కదా, నేను చిన్న పిల్లనా? మీకు చెల్లెలు అవుతుంది, నాకు ఏదో ఎవరికి నేను అంత ముసిల్దాన్ని ఇప్పుడు. ఆ పిల్ల నేను అత్త అవుతాం అప్పుడు. ఆ పిల్ల కూతురా హాయ్ చెప్పు, హాయ్. మన ఫోటో పొంగల్ ప్రిపరేషన్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి అయితే టెంకాయ కొట్టుకొని మనమైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో మన ఫ్యామిలీ అంతా బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడ వచ్చేసి బలి జరుగుతుందనే టైంకి నేను ఇంకా అక్కడ నుండి వచ్చేసాను. ఎందుకంటే చెప్పా కదా నాకు భయం అనమాట సో ఇలాంటివన్నీ. సో ఇంకా అందుకని చెప్పి అక్కడ నుండి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాను. సో పిల్లలతో పాటు ఇంకా పొలాలలోకి వెళ్ళేసి పొలాలలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను అనమాట. మీరు కూడా చూస్తారు రీల్స్, నేను పెడతానో లేదో నాకు తెలీదు. కానీ ఏంటంటే పిల్లలు అయితే చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ అంతా ఒకప్పుడు మా తాతయ్య వాళ్ళది. సో తాతయ్య వాళ్ళు వచ్చేసి కొంచెం అప్పట్లో సేల్ చేసేసారు. సో పిల్లలకి అది తెలియదు అనమాట. నేను అది చెప్తా ఉంటే వాళ్ళు సర్లే అని చెప్పి అన్నట్టు ఉన్నారు. సో ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకొని ఫామ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ రైస్ వరి అంటాం కదా, సో రైస్ ఫామ్ అయితే వేస్తున్నారు. సో అది మేము చూసి కాసేపు ఇంకా రీల్స్ ఫొటోస్ మంచిగా తీసుకొని అక్కడ నుండి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము. గైస్ ఇప్పుడైతే పొంగల్ దగ్గర అంతా మా వర్క్ అయిపోయింది. సో ఇంకా చిల్ అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము విలేజ్లో పొలాలకి. మేము పొలాలకి అయితే వీళ్ళు ఉన్నప్పుడే వచ్చేది, ఎప్పుడు రాము మాకు తెలీదు. సో ఈ అమ్మాయి వచ్చేసి మా మామ కూతురు, చిన్న మామ కూతురు, రెండో మామ కూతురు. ఈ పాప వచ్చేసి నాకు కూతురు అవుతుందంట. చూడండి ఎంత పెద్ద కూతురు, పెళ్ళి కాకముందే నాకు. ఇంకేముంది చెప్పడానికి, ఇంకేం లేదు. సరే మేము ఫొటోస్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. బాయ్ బాయ్. చెప్పు, అది కూడా చెప్పు. ఇప్పుడు ఇంటికి పోతున్నాము, ఇప్పుడు దాకా రీల్ చేసి అది కూడా చెప్పింది. నువ్వే చెప్తున్నావు ఎందుకు. హాయ్ హాయ్. నువ్వు చెప్పు. మా విలేజ్ వీడు నా లవర్. అతి త్వరలో చెప్పు, అది కూడా చెప్పి. పెళ్లి చేసుకోబోతున్నాం. అతి త్వరలో ఇతండి నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చూపి ఎవడాడం లేడా. సరే అయితే బాయ్. సార్ డ్రెస్ చేంజ్ చేసుకోరండి. మా అమ్మ అడిగి నేను చేసుకుంటా, మా అమ్మ అడుగు. మేము మా కంఫర్ట్ జోన్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలతో పాటు అయితే ఫుడ్కి వచ్చాము. ఫుడ్ తినేసి ఇంకా పిల్లలతో పాటు అలా కాసేపు కార్లో రైడ్కి వెళ్ళేసి ఇంకా పిల్లలతో పాటు అక్కడ కూడా కొంచెం వీడియోస్ తీసుకున్నాను మెమొరీస్ కనేసి. ఇవి చూసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ కూడా నేనైతే ఎప్పటికి కూడా చాలా హ్యాపీగా
నీ కాళ్ళకు మట్టుందట్టుందేరా పేడ అది నేను కడుక్కున్నాను కదరా కొంచెం చిన్నపిల్ల నేనేం చేస్తాను మేము ఐదు చంపే దాంట్లో చేస్తుంటా పిల్ల కడుక్కో నేను పెయ్యలేదురా పొయ్యాలా అయ్యి గ్లాస్ దిబ్బా వచ్చా 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 కాకా వచ్చావేరా రేపు కట్టుకోండి ఎవరన్నా పట్టుకోండి పట్టుకోండి రా పిల్లని జాలి 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 నాకు పట్టుకో పరిగెల పరిగెక్క పోయలేదులే నువ్వు పోతున్నా ఆమె ఒక్కటే ఇప్పుడు ఎప్పుడా అప్పుడు ఉంటారు బిందె ఎత్తుకొని రావాలి నేను బకెట్ ఎత్తుకొని వస్తాలా భయపడినాయి పాడనా సచ్చింది అసలు భయపడా అది భయం పిల్ల మనకెందుకు పిరికాలతో మేమంతా ఆడుకోమబ్బా మేము ధైర్యవంతులతోనే ఆడుకుంటాం నీళ్ళు లేవు ఇంకా భయమే లేవను పక్కకు లేవను పక్కకు లేవను పెట్టు పిరికాలతో అంటే మేము అక్క పట్టుకో వీడియో వస్తుంది ఆట పట్టుకో వస్తుంది పోయి మే అక్క పోయి పోయి కళ్ళం వచ్చేసరి బాగా పోయింది పాడే ఇంటి బాగా ఇటు బాగా రా
నేను ఆ పాపని ప్రాంక్ చేశాను కదా, సో ఆ అమ్మాయి వచ్చేసి రివెంజ్ లాగా తీసుకునింది నా పైన. సో రివెంజ్ కోసం వచ్చేసి నా పైన వచ్చేసి డిస్పోజింగ్ గ్లాసులు వస్తాయి కదా, సో ఆ గ్లాసులతో అయితే వాటర్ కొట్టింది. సో వాటర్ కొడితే నేను అంటా ఉన్నాను, నీకంటే డ్రెస్ ఉంది, నాకు డ్రెస్ ఇంకా రిటర్న్ వెళ్ళేదానికి కూడా లేదు, కొట్టద్దు నువ్వంటే ఈ ఊర్లోనే ఉంటావు కాబట్టి అని చెప్పేసి కాసేపు ఆ పిల్లతో పాటు గోల చేశాను నేను కూడా చిన్నపిల్లలాగా. సో గోల చేసి తర్వాత ఇంకా ఐస్ క్రీమ్, ఆ రోజు కోల్డ్ కాఫ్ అని చెప్పాను, నిద్ర లేదు అన్నీ నాకు తెలుసు కదా. మళ్ళీ నేను ఐస్ క్రీమ్ తిన్నాను. సో ఐస్ క్రీమ్ తినుకుంటా ఇంకా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చాను. సో నాకేంటంటే ఈ జర్నీ, ఐ మీన్ ఈ పర్టిక్యులర్ డే ఉంటుంది కదా, సో ఈ పర్టిక్యులర్ డేని నేను నా లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకు. ఎందుకంటే పిల్లలతో నేను అనుకోలేదు వస్తారు అని చెప్పేసి, కానీ నా కోసం వచ్చారు. వాళ్ళు ఏంటంటే నేను ఎంత హ్యాపీగా వాళ్ళతో ఆడుకున్నానో వాళ్ళు కూడా నాతో పాటు అంతే హ్యాపీగా ఆడుకున్నారు. సో నాకు తెలిసి మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చుతుంది అనిపిస్తోంది. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను అనుకున్నాను ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. నాకేంటంటే డబ్ స్మాష్ వీడియోస్ ఎక్కువ నచ్చుతున్నాయి. సో ఇవన్నీ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీరు వచ్చేసి నాకు చేయాల్సిందల్లా ఏం లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మన ఛానల్లో అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఇంతే అనమాట నేను చెప్పాలనుకుంది. బాయ్.